కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము. కుమార్ వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తాం. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభువు, నీకంటే నాకు క్షమాదానం ఏదీ లేదని యెహోవాతో నేను అభిషేకించుచున్నాను. నేను ఇలాగంతును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను గురించి దేవుని అనుసరించు వారికి శ్రమను విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్యమా, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. అందరూ కలిసి చదువుకుందాం. జీవమార్గములు నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఈరోజు వాక్య సందేశంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. చాలమ్మా, ఇక్కడ ఏంటంటే గోధుమ గింజ భూమిలో పడకుండా ఒంటిగా ఉంటున్నట్లయితే అది ఫలించదు. అది భూమిలో పడి చచ్చినప్పుడు విస్తారముగా ఫలిస్తుందని అక్కడ రాస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు గోధుమ గింజ భూమిలో పడడం ఏంటి, అది చచ్చి ఫలించడం ఏంటి అని మన వాక్య ధ్యానం చేసుకుంటే మనం అందులో ఉన్న అర్థాన్ని గ్రహించగలం. దేవుడు ఎందు నిమిత్తం అది రాసి ఉంచాడో దాన్ని మనం గ్రహించగలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. ఎట్టి వాటికంటే అక్కడ పైన కొన్ని రాసి ఉన్నాయి. ఏం రాసి ఉన్నాయంటే, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అసలు క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? యొక్క శరీరమును దాని ఇచ్చలంటే ఇష్టం దాని యొక్క ఇష్టాలని ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్లెషీ డిజైర్స్ అంటారు. అంటే శరీర యాచ్చలు లేదా శరీర ఆశలు, వాటి శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే అసలు సిలువ వేయడం ఏంటి? అసలు ఆత్మఫలాలు ఫలించాలంటే ఈ యొక్క క్రీస్తు సంబంధుల శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయడం అంటే ఏంటి అని మనం ధ్యానం చేసుకుంటే, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని
పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. చదవమ్మ ఇంకా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. అయితే ఇక్కడ ఏంటంటే దాని కింద కూడా చూసుకుంటే ఏమనగా మనం ఎక్కనూ పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకనూ చనిపోడనియు మరణమునకు ఇకనూ ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఆ యొక్క క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేసి ఉన్నారని రాసింది కదమ్మా. దాన్ని చూసుకుంటే ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయంలో చూసుకుంటే దాని గురించి క్లియర్గా రాసి ఉంది. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక రక్షించబడిన విశ్వాసం అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఆలకించి తన యొక్క పాపాలను విడిచిపెట్టి తన బ్రతుకుని మార్చుకొని, అంటే మారు మనసు పొందడం అంటే బ్రతుకుని మార్చుకోవటం చేస్తున్న పాపము తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపడి పాపాన్ని దేవుని ముందు విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడిన వ్యక్తిని మారు మనసు పొందిన వ్యక్తి అంటారు. మారు మనసు పొందిన తర్వాత తీసుకోవాల్సింది ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం అంటే బరీయింగ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్, అంటే ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టుట. అంటే బాప్తిస్మం తీసుకోవడం అంటే మతం మార్చేసుకోవడం అది కాదు, కానీ బాప్తిస్మం తీసుకోవడం అంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టట. మనం బాప్తిస్మం అంటే ఇంతకుముందు నేను పలానా విధంగా జీవించేవాడిని, లేకపోతే ఇంతకుముందు ఉంటారు కదా చాలామంది సాక్ష్యాలు చెప్తారు, ఒకప్పుడు నేను గొప్ప తాగుబోతుని, లేకపోతే గొప్పగా కైనీళ్ళు వేసేవాడిని, గుట్కాలు వేసేవాడిని, తాగేవాడిని, తిరిగేవాడిని, కానీ నా యొక్క వ్యసనాల్ని, నా యొక్క పాపాన్ని చంపుకున్నాను. దేని గురించి చంపుకున్నానంటే నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. నేను ఆ దేవునితో కలిసి ఆ దేవుని సంబంధిగా ఉండాలంటే, ఆ దేవునికి సంబంధిగా ఉండాలంటే, ఆ దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే నాలో ఉన్న ఈ వ్యసనాన్ని చంపుకోవాలని చెప్పేసి మనసు మార్చుకొని నా పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సాక్షిగా నిలబడటానికి నేను నిర్ణయించుకున్నాను అని చెప్పేసి సాక్షి చెప్తారు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం అంటే బరీయింగ్ ఆఫ్ సిన్ఫుల్ నేచర్, అంటే మన ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టడాన్ని బాప్తిస్మం అంటారన్నమాట. అయితే ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటే నాకు సాదృశ్యంగా ఉంది. మా యేసుక్రీస్తు సిలువ మీద తన శరీర సంబంధమైన శరీరాన్ని సిలువ మీద మరణింపచేసి 3 రోజులు పాతిపెట్టబడి తిరిగి మహిమ శరీరంగా ఆయన తిరిగి లేచాడు. మనము మన ప్రాచీన స్వభావాన్ని చంపుకొని, చచ్చిపోవడం అంటే ఈ శరీరం చచ్చిపోవడం కాదు కమ్మా, మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం, అంటే మనలో ఉన్న స్వభావం, చెడు స్వభావం, ప్రతి మనుషుడు కూడా రాసి ఉంటుంది. హృదయము చాలా అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ప్రతి వ్యక్తిలో కూడా పాప స్వభావం అనేది ఉంటుంది. ఆ పాప స్వభావం అనేది చావాలి. దేవుని సంబంధంగా క్రీస్తుతో తిరిగి జన్మించాలంటే ఆ పాప స్వభావం అనేది చావాలన్నమాట. దాన్ని అంటే మారు మనసు పొందుకోవాలి. మారు మనసు అంటే కొత్త మనస్సు పొందుకొని
పాతిపెట్టబడి తిరిగి ఒక నూతనమైన వ్యక్తిగా, నూతన జీవము పొందిన వ్యక్తిగా మనం ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి తీసుకునేటటువంటిది బాప్తిస్మము. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునిలో మనం వాక్యంలో నిలిచి ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాక్యంలో నిలిచి ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా సినిమాలు, షికారులు అన్నీ చేస్తే మళ్ళీ తిరిగి లోకంలో పడిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. చాలామంది వ్యక్తులు సంఘంలోనండి బయట చాలా మారు మనసు పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు, సంఘానికి వస్తారు. కాకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు ఏ తాగుడికైతే బానిసగా ఉన్నారో మళ్ళీ దాని వైపు తిరుగుతారు. ఎందుకు తిరుగుతారంటే దేవుని వాక్యానుసారంగా జీవించకపోవటం, రెండోది ప్రార్థనా జీవితం అనేది లేకపోవటం. ఇక్కడ చూసుకుంటే యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే, ఆత్మలో ఫలించాలంటే, ఆత్మ ఫలాలు మనలో రావాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం, ఇంక ఉన్నాయి కదా 9 ఆత్మఫలాలు మనలో కనబడాలంటే, ఆత్మఫలాలు అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క అట్రిబ్యూట్స్ అంటారు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన స్వభావం, ఆయన యొక్క స్వభావం, ఆయన దీర్ఘశాంతుడు, కృపాసత్యం అంటే రాసి ఉంటుంది కదా, ఆయన లక్షణాలు అనమాట. ఆ ఆత్మఫలాలు మనలో రావాలంటే మనం ఆయనలో నిలిచి ఉండాలంట. ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప మనం ఫలింపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీగ ద్రాక్షవల్లిలో ఉంటే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తుకి ఇంకొక పేరు వాక్యము. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. వాక్యంలో యేసుక్రీస్తుకి ఇంకొక పేరు ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుడే ఉండును రాసింది. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకి వచ్చాడని రాసి ఉంటుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా 19వ అధ్యాయంలో ఆయన ఒకే వాక్యం అనే ఇంకొక పేరు ఉన్నదని చెప్పేసి రాసి ఉంటుంది. ఈ 2 చోట్ల కూడా ఆయనకి ఇంకొక నామం ఉంది, ఏంటంటే వాక్యము. ఆయన ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యం ముందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యమందు, వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆయన మనలో ఫలాల్ని తీసుకొస్తాడు. వాక్యం ఉంటే సరిపోదు, వాక్యంతో పాటు ప్రార్థన కూడా ఉండాలి. వాక్యంతో కూడా ప్రార్థన కూడా ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమపరచబడతాడు. మనలో ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన స్వభావం, మన ప్రాచీన స్వభావము చచ్చి మనలో దేవుని స్వభావము, దేవుని లక్షణాలు, ఆత్మఫలాలు మనం బహుగా మెండుగా ఫలించిన వల్ల మనల్ని చూసి తండ్రి మహిమపరచబడతాడు. మన వలన, మన జీవితం వలన తండ్రి మహిమపరచబడతాడు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు ఇక్కడ మాట అన్నాడు, మనం ఫలించాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలంట. మన యందు ఆయన నిలిచి ఉండాలంట. మన యందు ఆయన నిలిచి ఉండడం అంటే ఆయన ఆత్మస్వరూపుగా మనలో నిలిచి ఉంటాడు, మనలో ఉంటాడు. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నేను ఎవని యందు నిలిచి ఉందునో అంటే ఆయన ఆత్మ ఎవరి యందు నిలిచి ఉంటుందో, ఎవరు ఆయన వాక్యం ముందు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. మనలో ఉన్న ఆత్మ ఫలాల్ని మనంగా పుట్టించుకోలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాటిని దయచేస్తాడు. దీనికి
చూసుకుంటే తీతుకు రాసిన పత్రిక 198 పేజ్ అమ్మ, 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనను రక్షించెను. మనం ఎలా విధంగా రక్షించబడ్డామంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవటం. పునర్జన్మ సంబంధం అంటే తిరిగి జన్మించటం. అది యేసుప్రభు ఒక మాట అంటాడు, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో చేరడు. నీటి మూలముగాను అంటే మారు మనసు పొందిన వ్యక్తి బాప్తిస్మం తీసుకొని దేవుని ఆత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మనే వరం అనేది పొందుకుంటారు. ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటే పరిశుద్ధాత్మ మనకి నూతనమైన స్వభావం కలుగు చేస్తాడు. నూతనమైన స్వభావం మనగా మనసు మారిపోయి హృదయం మారిపోదు, కానీ ఆయన మన హృదయాన్ని మారుస్తాడు. ఇంకా హెజ్కేల్ గ్రంథంలో కూడా రాసి ఉంటుంది, నూతన హృదయం, రెఫరెన్స్ అవసరం లేదమ్మా, నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైన స్వభావాన్ని మీకు ఇస్తాననేసి అంటాడు. మన స్వభావం మనం మార్చుకోలేం, కానీ ఆయన మన స్వభావాన్ని మారుస్తాడు. ఆయన మనలో ఫలాలంటే ఆత్మ ఫలాల్ని ఫలింప చేస్తాడు. ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము, అంటే నీటిలో ముంచి తీస్తారు. దేనికి సాదృశ్యంగా ఉందంటే అది ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి తిరిగి నూతనమైన జీవాన్ని పొందుకొని నూతనమైన వ్యక్తిగా, ఒక నూతన జీవితాన్ని స్టార్ట్ చేయడానికి వ్యక్తిగా తిరిగి లేవడానికి అది సాదృశ్యంగా ఉంది. రెండవది ఆయన పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకి కలుగు చేస్తుంది అనేసి ఇక్కడ రాసి ఉంది. అయితే ఆయనలో ఫలాలు ఫలించాలంటే వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యంలో నిలిచి ఉంటే సరిపోదు, కానీ ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేకుండా శోధనలు జయించలేం. ఈ లోకంలో యేసుప్రభు ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన. శోధన చెప్పి రాదు, సడన్గా ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఒక టెంప్టేషన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఒక శోధన రకరకాలుగా ఉంటుంది. సడన్గా సాతానుడు ఒక ఉచ్చేసినట్లుగా శోధనని మన ముందు పెడతాడు. ఆ శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయడు అని అంటే, ఇక్కడ మనం పాపంలో పడకుండా ఉండాలంటే ఆ శోధనను జయించాలని అంటే మనలో ఏమన్నా ప్రార్థన అనేది ఉండాలి. ఇక్కడ యాకోబు వాళ్ళ అన్నయ్యని ఏసావు చేత తనకు హాని కలుగుతుందేమో అని చెప్పేసి భయంతోనే ఆందోళనతో ఉన్నాడు. అయితే ఆ రోజు రాత్రి దేవునితో అతను పెనుగులాడినప్పుడు దేవుడు ఒక మనిషిలాగే దేవునితో పెనుగులాడడం స్టార్ట్ చేశాడు. ఈ దేవునితో ఏ విధంగా పెనుగులాడాడని మనం చూసుకుంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-6 వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడను పట్టుకొనెను, మగసిరి కలవాడై దేవునితో పోరాడెను. అతను దూతతో పోరాడి గెలుపొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతని బ్రతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఇక్కడ ఏంటంటే అతను కన్నీళ్లు విడిచుచు
అతనితో దేవునితో పోరాడాడంట. దేవునితో పోరాడడం అంటే ప్రార్థనలో దేవునితో పోరాడడం. అక్కడ ఏంటంటే చాలామంది ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే దేవునితో అతడు రెజిల్డ్ విత్ గాడ్, అంటే అతనితో పాటు దేవునితో పట్లు పెట్టాడు, లేకపోతే దేవునితో అతను కుస్తీ పట్టాడు అని అనుకుంటారు. కానీ అతను కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి బతిమాలాడంట. బతిమాలినప్పుడు దేవుడు అతన్ని బతిమాలి, నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఆ దేవుడిని బతిమాలినప్పుడు దేవుడు అతను ఏమడుగుతాడంటే, నీ పేరేంటి అని అడుగుతాడు. దేవుడికి అతని పేరు తెలుసు, కానీ నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరంటే యాకోబు అంటాడు. యాకోబు అంటే అర్థం ఏంటమ్మా? మోసగాడు అని అర్థం. నీ పేరేంటి అని అన్నప్పుడు, నా పేరు మోసగాడు అన్నప్పుడు, అక్కడ ఇక నీ పేరు యాకోబు కాదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేదు కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పేసి దేవుడు అతనితో చెప్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోకంలో ఉన్న లోకాశలను, ఈ లోకంలో ఉన్న శోధనల్ని, ఈ టెంప్టేషన్స్ని, వీటన్నిటిని జయించాలంటే ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఈ ప్రార్థన లేకుండా, వాక్యంలో నిలిచి ఉండకుండా ఫలించటం అనేది అసాధ్యం. రాసి ఉంటుంది, ఒక పాట ఉంటుందమ్మా, విరిగిన దానిని కోరదు లోకం, విరగనిచ్చో నీ దృష్టిలో శూన్యం రాసి ఉంటుంది. అదేవిధంగా యాకోబును విరిచిన దేవ ఇశ్రాయేలుగా మలుచుము నన్ని ధరలో. విరిగిన దాన్ని, ఏదైనా విరిగిపోయిందంటే దాన్ని లోకం అనేది కోరదు. విరిగిపోయిన దాన్ని ఏదైనా కోరుతుందమ్మా అంటే ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు కదా. ఏదైనా విరిగిపోయింది అనుకోండి, ఏదైనా సామాన్లు కానీ విరిగిపోతే దాన్ని లోకం కోరదు. అదేవిధంగా విరగనిచ్చో నీ దృష్టిలో శూన్యం. విరగనిచో అంటే లోకంలో నుండి వేరు కానిచో, లోకంలోని పాపంలో నుండి నువ్వు వేరు అవ్వకుండా పోతే దేవుని దృష్టిలో మనం శూన్యం, అంటే సున్నాతో సమానం అని చెప్తూ, యాకోబును విరిచిన దేవ ఇశ్రాయేలుగా మార్చుము నన్ను ఈ ధరలో. ఆనాడు యాకోబును విరిచావు. విరచడం అంటే అది అర్థాలు, 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఇశ్రాయేలుగా మార్చావు. యాకోబు ఉన్న ఆ పాత పేరుని తీసివేసి కొత్త పేరుని ఇచ్చావు. అతన్ని బహుగా ఆశీర్వదించావు, విస్తారంగా ఆశీర్వదించావు, అనేక జనములకు తండ్రి అయినట్లుగా చేసావు అనేసి అంటాడు. ఇంకా దాని కింద రాసి ఉంటుంది, విరిగిన మేఘము కురువదు భూమిలో, పగులుని నేల ఫలములు లేదు. విరగని మేఘం అనేది విరగకపోతే అది కురవదంట, వర్షం కురవదు. పగలని నేల ఫలాలని ఏదో. మన హృదయం కూడా పగలకపోతే, మన హృదయం అనేది చావకపోతే, మన ప్రాచీన స్వభావం అనేది చావకపోతే, లేదా మన ప్రాచీన స్వభావము నాడు క్రీస్తు యేసు సిలువపై మరణించి తిరిగి లేచిన ప్రకారం మనం రక్షించబడిన తర్వాత మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని వాక్యంలో నిలిచి ఉండకుండా, ప్రార్థన లేకుండా మనం జీవించుతూ ఉన్నట్లయితే తిరిగి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు శోధనలో పడకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడి అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఫలించాలంటే మన ప్రాచీన స్వభావం చావాలి. ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యం యందు నిలిచి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఆయన సహవాసం ముందు మనం ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో మనం ఫలించామా లేదా మనల్ని మనం పరీక్షించుకుంటే, మనలో ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, చాలామంది అంటారు విశ్వాసాలు, ఎటువంటి సంతోషం లేదండి జీవితంలో, ఎటువంటి సమాధానం లేదండి, ఎటువంటి ఆనందం, సంతోషం కానీ నాదో కనిపించట్లేదని అంటారు. కారణం ఫలించకపోవటం, ఆయన వాక్యమందు నిలిచి ఉండకపోవటం. తిరిగి మారుమనసు పొంది రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, కానీ తిరిగి ఈ లోకాశలతోనూ, ఈ లోకంలో ఉన్న వాటితో, లోకంలో ఉన్నటువంటి ఇచ్చలతో, ఈ శరీరాచ్చలతో నింపబడి తిరిగి పాపంలో పడిపోవటం, ఇవన్నీ కూడా దానికి కారణాలు. కాబట్టి ఈనాడు మనల్ని మనం పరీక్షించుకొని మనం ఫలించాలంటే, ఈ భూమి మీద మనం ఫలించాలంటే, ఆత్మఫలాలు ఫలించాలంటే, దేవుని సారూప్యత, దేవుని స్వభావం, దేవుని గుణాలు, దేవుని లక్షణాలు, ఇవన్నీ కూడా గుణమన్నా, లక్షణాలన్నా, స్వభావం అన్నా, బుద్ధి అన్నా,
ఇదంతా కూడా ఒకటే అనమాట. ఇవన్నీ కూడా మనలోకి రావాలి అని అంటే, దేవుని లక్షణం రావాలంటే, మనం ఫలించాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ప్రార్థన జీవితం అనేది మనకు ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఫలిస్తాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. చాలామంది అంటారు కదా, ఈ వ్యక్తి ఒకప్పుడు చాలా భయంకరమైన తాగుబోతండి, కానీ అలా ఆవిడని బాగా బాధేసేవాడు, కొట్టేసేవాడు, పిల్లల్ని చూసేవాడు కాదు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మారాడు, పూర్తిగా మారి ఈనాడు ఒక మంచి వ్యక్తిగా మారాడు, మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఒక సాక్షిగా జీవిస్తున్నాడు. మన గురించి అన్యులు సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి ఆ ఘనత, ఆ క్రెడిట్ అనేది వెళ్తుంది. కాబట్టి మన వలన దేవుడు అవమానపరచబడకూడదు. మన జీవితం వలన దేవుని మనం రక్షించబడి పాపంలో జీవిస్తూ ఒకరిని బాధ పెడుతూ, లేకపోతే ఒకరిని హింసిస్తూ, లేకపోతే ఒకరిని మోసం చేస్తూ మనం జీవించినట్లయితే మన మూలంగా దేవుడు అవమానపరచబడతాడు. దేవుడిని నమ్ముకున్నాడు కానీ వీడు చాలా దుర్మార్గంగా జీవిస్తున్నాడని చెప్పేసి మన మూలంగా అన్యులు దేవుణ్ణి దూషించటానికి మనం హేతు అవుతాం. కాబట్టి మనలో ఆత్మఫలాలు రావాలని దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచే ప్రభువా, ఈ లోకాన్ని జయించేటటువంటి అంటాడు కదా యేసు ప్రభు, జయించు వానికి జీవ కిరీటం ఇస్తాను, అదేవిధంగా జయించువానికి ఒక జీవవృక్ష ఫలమును ఇస్తాను అనేసి ఆయన రాజ్యాన్ని జయించువానికి ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. దేన్ని జయించడం అంటే ఈ లోకంలో ఉన్న ఇష్టాలని జయించడం. వీటిని జయించడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మన శరీరం కోరుకుంటుంది, పాపాన్ని కోరుకుంటుంది. మన శరీరాశలు మన శరీర ఆశలు పాపాన్ని కోరుకుంటాయి. ఈ శరీరానికి, రక్త మాంసాలకి, ఎముకలకి ఎన్నో రకాల ఆశలు అనేవి ఉంటాయి. మంచి ఆశలు ఉంటాయి, చెడు ఆశలు ఉంటాయి, 2 రకాల ఆశలు కూడా ఉంటాయి. అయితే ఈ చెడు ఆశలు మనల్ని దేనికి దారితీస్తాయి అంటే పాపానికి దారితీస్తాయి. పాపం ఎక్కడికి దారితీస్తుంది అంటే మరణానికి దారితీస్తుంది. మరణం అంటే నిత్య నరకం. మరణం అనేది నిత్య నరకం. కాబట్టి ఆ నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే మనం తిరిగి జన్మించాలి, తిరిగి మనం మారు మనసు పొంది రక్షణ పొందాలి. కాబట్టి ఆయనలో ఫలించాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా మన జీవితాలను పరిశీలించుకుంటే మనం ఫలించడం లేదు, పరిశీలించుకొని దేవునిలో మనం నిలిచి ఉండాలని, ప్రార్థనలో నిలిచి ఉండాలని, సంఘం అందరూ కూడా ఆయనలో బహుగా ఫలించాలని దేవునికి మనం అడుగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. జీవముగల తండ్రి, శక్తిమంతుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, మీకు స్తోత్రాలు స్వామి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఫలించాలి, ఆత్మ ఫలాలతో, ఆశీర్వాదములతో ఆయా కుటుంబములో వర్ధిల్లే స్థితి కలిగి ఉండాలి. దేవా, మీరు మహిమ పొందుతారు, మీరు ఘనపరచబడతారు. మా ద్వారా మీకు మహిమ రావాలి తండ్రి, మా ద్వారా మీకు ఘనత రావాలి దేవా, మా ద్వారా మీరు పేరు ప్రఖ్యాతులు పొందాలి స్వామి. అవి మా క్రియల ద్వారే, మా స్వభావము ద్వారే, మేము ఫలించుట ద్వారే మీరు ఘనపరచబడతారు దేవా. మిమ్మల్ని నమ్ముకొని బాప్తిసం తీసుకుని ఇంకా లోకపు ఆశలతో ఉంటే దేవా, లోకములో ఇంకా పాపేచ్ఛలు, ఇంకా పాప స్వభావము, అపవిత్రమైన జీవితము కలిగి ఉంటే మీ నామానికి అవమానమయ్యా. మీ నామానికి మేము అవమానకరంగా జీవిస్తే మేము ఎలా ఫలించగలము తండ్రి, ఎలాగ ఆశీర్వదించగలము? మీరైతే ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, దీవించాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని, క్షేమం ఇవ్వాలని, భద్రత ఇవ్వాలని మీరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. అయ్యా, మానవుని స్వభావము మీ ఆశీర్వాదములకి దూరము చేసేస్తుంది తండ్రి. మానవుని యొక్క పాపేచ్ఛలు దేవా, మీ దీవెనలకు దూరం అయిపోతున్నారు దేవా. ఆ గ్రహింపు దయచేయండి, ఆ జ్ఞానము దయచేయండి, ఆ ఆత్మీయ జీవితము దయచేయండి దేవా.
అయ్యా దేవా, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు అంటున్నారు దేవా. ప్రతి కుటుంబము దీవించబడాలయ్యా. ప్రతి కుటుంబము ప్రార్థనా పరులుగా ఉండాలి స్వామి. అది ప్రార్థన ద్వారానే, వాక్యము ద్వారానే సాధ్యమని మీ దాసుల ద్వారా మీరు వినిపించినందుకు లెక్కలేని స్తోత్రాలు స్వామి. పెనుగులాడాడు యాకోబు యేసయ్యా, పెనుగులాడాడు మగసిరి గలవాడై దేవా. అయ్యా, మీతో పెనుగులాడాడు స్వామి. అలాంటి ఆత్మీయ జీవితం సంగమునకు దయచేయండి, ప్రతి ఒక్కరికి దయచేయి దేవా. మీకు వందనాలు. మిమ్మల్ని బ్రతుములాడుకున్నాడంట దేవా, మిమ్మల్ని బ్రతుములాడుకున్నాడు దేవా. మీరు ఆశీర్వదించే వరకు, మీరు మాట్లాడే వరకు దేవా అయ్యా బ్రతుములాడుకుంటూనే ఉన్నాడు దేవా. అలాంటి ప్రార్థనా జీవితము, పెనుగులాటు, పశ్చాత్తాపము, అంగలార్చే స్వభావము దేవా. అయ్యా ప్రాచీన స్వభావమును దేవా అయ్యా విడిచిపెట్టుకునే ఆత్మీయ జీవితము దయచేయండి. కుటుంబాల్లో సమాధానము దయచేయండి దేవా. దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారిని మీరు కనికరించి మీరు స్వస్థపరచండి. చాలామంది బలహీనలుగా ఉన్నారు. పేరున మీరు స్వస్థపరిచే ఆరోగ్యాలు అనుగ్రహించునైనా మీకు స్తోత్రాలు దేవా. కూడి వచ్చిన సంఘమును దీవించి ఆశీర్వదించమని, వారి చేతి పనులు దీవించండి, ప్రయాణాల్లో పనుల్లో తోడై ఉండండి దేవా. దినదినము మీకు దగ్గర అవ్వడానికి సహాయం. మీ సన్నిధికి వచ్చి దేవా మీకు దూరం అయిపోతే ఏంటి ఉపయోగము లేదు నాయనా. మిమ్మల్ని ఎత్తిపట్టేవారిగా చెయ్యండి స్వామి. అయ్యా మిమ్మల్ని మహిమపరిచేవారిగా చెయ్యండి దేవా. కుటుంబాల్లో నిత్యము మీ స్తుతులతో నింపబడులాగా సహాయము చెయ్యండి. మీరే శక్తిమంతుడు, గొప్ప దేవుడు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయ్యా మీరు మహిమ ఘనత ప్రభావాలు కీర్తి ఆరోపించుకో, సమస్త మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణదాతనివి, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. యేసునాథనివి, నా ప్రాణదాతనివి, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతం నిన్నే స్తుతింతును, నీ బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏదికి తాళం నీ ప్రేమ గీతం. నా సమాధానివి, నా ప్రాణదాతనివి, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రియమానీశ్వరం వినిపించు దీక్షం, నీ జీవవాక్యమే వెలుగైనది, నీ సన్నిధానమే సంతోషగానమై, నీ నామధ్యానమే సీయోను మార్గమై, భయపడను నేనిగా, నీ ప్రేమ సాక్షిగా జ్ఞానమై, రాగమై.
వర్షము ఈ మాటి మీద కృమ్మరించుము దేవా, కృమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. వారి ఆహారం మాకు దయచేయండి, వాళ్ళు క్షమించిన ప్రకారం మరణంలో మీరు క్షమించుము, మమ్మల్ని శోధనకు తేక దృష్టి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్.